కాశీలో గంగా హారతి, కాశీలో జరిగే వాటి గురించి ఎందరో ఇచ్చారు. మనం ప్రత్యేకించి ఇస్తున్నటువంటిది ఏం కాదు. కాకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ పొజిషన్ తెలియజేయడమే. ఇది దృశ్యం ఏదైతే కాశీలో సాయంత్రం వేళలో ఈ తరహాలో భక్తులు చూస్తే కనబడుతుంది. ఘాట్లలో ఏ స్థాయిలో ఉంటారన్నమాట అక్కడే హారతి సంబంధించినటువంటి దృశ్యాలు ఉండేది. పెద్ద ఎత్తున భక్తులు దేశం నలుమూల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఇంకో పక్కన దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఈ సంఖ్యలో ఉంటుంటారన్నమాట. సాయంత్రం అయ్యేసరికి కాశీలో గంగానది మొత్తం ఓ పక్కన లో ఇలా కనబడతా ఉంటుంటుంది. అదే సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు దర్శనం చేసుకోవడానికి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. అన్ని రకాలు అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అలాగే తూర్పు ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వాళ్ళతో ఆ స్థాయిలో నిండిపోతున్నటువంటి దృశ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆయా ఘాట్లకు సంబంధించినటువంటి విశిష్టతలను తెలుసుకుంటూ స్నానం ఆచరించడానికి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతోంది. మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు అయితే అవేనమాట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దృశ్యాలు.